ఒకరోజు స్వర్గీయ ప్రకాశం మధ్య దేవదూత గబ్రియేలు మరియకు ప్రత్యక్షమై పవిత్రాత్మశక్తితో ఆమె యేసును గర్భం దాల్చి ప్రసవిస్తుందని చెప్పారు. మరియ దేవునిపై విశ్వాసముంచి ఆయన చిత్తాన్ని అంగీకరించింది. యోసేపుకు మరియ గర్భవతి అని తెలిసినప్పుడు అతను కలతపడ్డాడు. అయితే అదే రాత్రి ఒక స్వప్నంలో దేవదూత అతనికి ప్రత్యక్షమై ఆ శిశువు పవిత్రాత్మ ద్వారా కలిగినవాడని తెలిపాడు. యోసేపు దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు. కొంతకాలం తరువాత జనగణన కోసం యోసేపు మరియు మరియ బెత్లెహేముకు ప్రయాణించారు. అక్కడకు చేరుకున్న తరువాత వారికి ఖాళీ అయిన ఏ ఇన్నూ దొరకలేదు. అందుచేత వారు ఒక సాధారణ పశువుల కొట్టంలో నివసించారు. అదే రాత్రి మరియ యేసుకు జన్మనిచ్చి ఆయనను గుడ్డలో చుట్టి పశుబండిలో ఉంచింది. పైగా ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వెలిగింది. దేవదూతలు ఈ శుభవార్తను గొర్రెల కాపర్లకు తెలియజేశారు. వారు వెంటనే పశువుల కొట్టానికి పరిగెత్తి ఆ చిన్న శిశువులో ఆశను కనుగొన్నారు. Wish you an advance Merry Christmas. Please do like, share, comment, subscribe and hit the bell icons.